సో ఇప్పుడు మన చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సింది. ఇక్కడ ఉన్న వాయిల్పాడు క్రికెట్ టీం అండ్ సపోర్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ఈ లీగ్ జరిపిన తర్వాత నెల్లూరులో మ్యాచ్లు చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్స్పెండిచర్ హెవీ అయిపోతుంది, మిమ్మల్ని టర్ఫ్ మీద ఆడించాలని చెప్పని అందరూ కూడా మీ కెప్టెన్స్తో పాటు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా దాని మీద డిస్కస్ చేశారు. ఇంకా మనకి ఆల్టర్నేట్ లేక వెంటనే వాయిల్పాడు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మీ మ్యాచ్ల కోసం చాలా కష్టపడి అన్నీ రెడీ చేసిన తర్వాత వర్షం పడడం అయినప్పటికి కూడా పోస్ట్ పోన్ చేయాలని కొంచెం డిస్కస్ చేస్తే మా గిరి గట్టిగా పడి లేదు పోస్ట్ పోన్ చేయడానికి లేదు, కంటిన్యూ చేసేద్దాము, ఎలాగైనా సరే దాన్ని రెడీ చేయమని చెప్పని గిరి చెప్పడం, శ్రీధరు అండ్ టీం అందరూ కూడా సునీల్ శ్రీధరు వాళ్ళ టీం అందరూ కూడా కష్టపడి వికెట్ రెడీ చేయడం. థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ సునీల్ అండ్ టీం అందరికి కూడా. ఇప్పుడు మీ గురించి చెప్తా. ఇవన్నీ మేము ఆడడానికి చేయట్లే, మీకోసం చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఒక స్టెప్ బయటకు వచ్చారు, మెచ్యూర్ క్రికెట్ ఆడండి. ఫోన్లు జోబిలో పెట్టుకొని గ్రౌండ్లో ఫోన్లు వచ్చిన తర్వాత మీరు ఫోన్లు మాట్లాడడం, మీ మ్యాచ్ అయ్యేంత వరకు ఫోన్లు టచ్ చేయకండి. మీకు నేను చెప్పే అడ్వైస్ ఇది అలవాటు చేసుకోండి. మీకు ఏమైపోయిందంటే ఇవన్నీ కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు. ఇలాంటి వాటి ఈజీగా వెళ్ళకండి. మీ ఏజ్ అయిపోయే టైం వచ్చింది. మీరు ఇప్పుడు కూడా ఇంకా అలాంటి వాటిని చేస్తూ పక్కన వాళ్ళని క్రిటిజం చేస్తూ వాడు ఇది ఆడాడు వీడు ఇది ఆడాడు అని ఇంకా మాట్లాడుకుంటే మీ టైము మీ ఏజ్ రెండు బార్ అయిపోతాయి. తర్వాత మీరు క్రికెట్ మీద ఫోకస్ పెట్టలేరు, పెట్టినా కూడా మిమ్మల్ని వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి దయవుంచి మీరందరూ కొంచెం మెచ్యూర్ క్రికెట్ ఆడండి. మీరు అసోసియేషన్ మెంబర్స్తో ఎవరితో నాతోనో శ్రీధర్తోనో సునీల్తోనో సతీషో గిరినో వీళ్ళతో క్లోజ్గా ఉన్నంత మాత్రాన మీకేం బెనిఫిట్స్ రావు. మీరు నమ్ముకోవాల్సింది మీ స్కిల్ని, మీ టాలెంట్ని. ఎవరో హెల్ప్ చేస్తారనేది తప్పు. ఏ అసోసియేషన్ అయినా స్వార్థపూర్వకంగా నడుచుకుంటుంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సీట్లు, వాళ్ళకి హోదాలు కావాలి, అంతే తప్ప మీ కష్టం చూడదు. కాబట్టి మీరు బాగా డెవలప్ అవ్వాలి. మీరు ఎవరిపైనా బేస్ అవ్వకూడదు అనుకుంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ కష్టం మీద ఆధారపడండి. ఒక్కసారి మీరు మ్యాచ్ ఆడే ప్రతి ముందు రోజు మీరు గుర్తుంచుకోండి, మీరు ఎలాగా క్రికెట్లోకి వచ్చారు, మీ పేరెంట్స్ పరిస్థితి ఏంది, మీరు ఏ విధంగా గొడవ చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి డబ్బులు లేకుండా గ్రౌండ్లో తిరిగారు, ఎలా బ్యాట్ కొన్నారు, ఎలా షూస్ కొన్నారు, ఎందుకు కొన్నారు, మనం ఎందుకు ఆడుతున్నాము, ఇవన్నీ మీ మైండ్లో లేకపోతే, ఇంకా కూడా మీ మైండ్లో లేకపోతే ఇంకా మీరు ఇన్ని సంవత్సరాలు ఆడి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా అది మైండ్లో పెట్టుకోండి. ఆ కసి ఉండాలి. మన గ్రౌండ్లో దిగిన తర్వాత మన స్కిల్ని, మన టాలెంట్ని మొత్తం చూడాలి. ఆ సౌండ్ మొత్తం క్రికెట్ లోకానికి వినపడాలి. అలాగా కష్టపడితే మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో బాగా మంచి స్థాయిలో ఉంటారు. మన చిత్తూరు డిస్టిక్ పేరు నిలబడతారు. అదేవిధంగా మిమ్మల్ని చూసి చాలామంది జూనియర్ పిల్లలు కూడా డెవలప్ అవుతారని ఆశిస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఈ మ్యాచ్లన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మీకోసం, కేవలం మీకోసమే. నెక్స్ట్ నుంచి ఇప్పుడు మీకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయి, నాకు తెలుసు. మిమ్మల్ని అరే మీరు బస్ ఫేర్ పెట్టుకుంటారా, ఫుడ్ పెట్టుకుంటారా, అకామిడేషన్ పెట్టుకుంటారా అని మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే, అసోసియేషన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మీ సైడ్ నుంచి ఏం కోఆపరేషన్ ఉందో చెక్ చేయడానికి మిమ్మల్ని అన్నాం. నెక్స్ట్ నుంచి మీకు అట్లాంటి బర్డన్ లేకుండా, ఏ పిల్లోడు కూడా క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే ఇబ్బంది లేకుండా ఏవైతే డిస్టిక్ అసోసియేషన్ మీకు సపోర్ట్ చేయాలో ఆ విధమైన సపోర్ట్ ఎలా చేయాలి, ఏం బడ్జెట్ కేటాయించాలి, మీ మ్యాచ్లకి ఎంతెంత బడ్జెట్ అవుతుంది, అవన్నీ కూడా ముందుగానే మనము ఫిక్స్ చేసి మీకోసం సపరేట్గా ఇక మీదట మీరు వచ్చినప్పుడు ఫ్రీ హ్యాండ్స్ రావాలి, ఫ్రీ హ్యాండ్స్ వెళ్ళాలి. కాబట్టి అలాంటిది కూడా నెక్స్ట్ నుంచి నేను డెఫినెట్గా చేస్తాను. అంతవరకు మీరందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి.
ఇంకోటి వాయిల్పాడ్ ఆర్గనైజింగ్ వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు తిరుపతి నుంచి వస్తున్నారు, చిత్తూరు నుంచి వస్తున్నారు కొందరు పిల్లలు. వాళ్ళకి మీరు సపరేట్గా ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఒకటో రెండో ఆటో కనిపెట్టి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయకుండా ఆటో కూడా అసోసియేషన్ లెక్కలో వేయండి. ఆటో నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే పిల్లలు పాపం చాలా దూరం, ఆటోస్ దొరకట్లేదు, అక్కడ అవైలబిలిటీలో లేదు. మీరు అక్కడ ఉన్న ఆటోస్ ఏదైనా ఫోన్ నెంబర్లు మన పిల్లలకి వాళ్ళ క్యాప్టెన్స్కి ఇస్తే ఎవరైతే బయట క్యాప్టెన్ ఆ పిల్లలకి చెప్తాడు వాళ్ళు కూడా ఆటోలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పాపం తిరుపతి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడాలంటే కష్టం అయిపోద్ది. కాబట్టి అవి ఉంటే కొంచెం క్లారిఫై చేయండి. డెఫినెట్గా ఇప్పుడు సుదర్శన్ చెప్పాడు నెల్లూరులో మన చిత్తూరు ప్లేయర్స్ గురించి, బయట వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, గొప్పగా ఉంది, గ్రేట్, రియల్లీ గుడ్, కీప్ ఇట్ అప్. మీరందరూ కూడా అలా మంచి పేరు తెచ్చుకోండి, బాగా ఆడండి. మీకేం కావాలో అసోసియేషన్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. ఈ శ్రీధర్ ఇప్పుడు వాయిల్పాడ్ వాళ్ళు కూడా మీ మ్యాచ్లన్నీ కూడా లైవ్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు కూడా చెప్పలేదు, సర్ప్రైజ్, గుడ్. కొద్దిగా ఫస్ట్ టైం అనుకుంటాను వాయిల్పాడ్ నుంచి లైవ్, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అంటే లైవ్ అంటే మీరు మరీ పెద్ద కెమెరాలు ఉన్నాయని వెతకాల్సిన పని లేదు, బిగినింగ్ కాబట్టి వాళ్ళు ఏది చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని అందరినీ లైవ్లో చాలామంది చూస్తుంటారు. మీ యొక్క బెస్ట్, మీ క్వాలిటీ, మీ డిసిప్లైన్, మీ డ్రెస్ కోడ్ అన్నీ కూడా బయట నుంచి ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఒక దగ్గర మనకి సంబంధించి క్రికెట్ రిలేటర్స్ డెఫినెట్గా వాచ్ చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి పబ్లిక్ డొమైన్ లైవ్కి వచ్చారంటే మిమ్మల్ని అలాగ వాచ్ చేసినప్పుడు మీరు పర్ఫెక్ట్గా లేకపోతే మీ మీద బ్యాడ్ రిమార్క్ పడే అవకాశం ఉంటుంది. వీడు ఇంతే, బయట అలా ఉన్నాడు, లోపల అలా ఉన్నాడు అని ఒక బ్యాడ్ రిమార్క్ వేసి మిమ్మల్ని బ్యాడ్ చేస్తారు. ఇప్పుడున్న క్రికెట్ హిస్టరీలో మీకు తెలిసే, అందరికీ తెలిసిన విషయమే, ఎవడైతే బాగా ఆడతాడో వాడిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, మైండ్ గేమ్ ఆడాలి, వాడిని ఏ విధంగా ఇలాంటి మాటలు మాట్లాడి అరెస్ట్ చేసి వాడిని పక్కన పెట్టేస్తే మనవాడు ఇంకోటి వస్తాడు. ఇలాంటి మైండ్ గేమ్స్ ఎక్కువ అయిపోయాయి లో లెవెల్లో. కాబట్టి మీరు అటువంటి వాటికంతా కూడా బయట కాకండి. అటువంటి వాటి మీ పైన పడినా కూడా మీరు ఎస్కేప్ అవ్వడానికి చూడండి. కాబట్టి ప్రాపర్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్లేయర్స్ కూడా, ఎవరైతే మీ కెప్టెన్ కానీ మిమ్మల్ని లీడ్ చేసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళ దగ్గర ఎవరన్నా మీ కెప్టెను, మేనేజరు లేదు ఇంకెవరు ఎవరన్నా కానీ మిగిలిన ప్లేయర్స్కి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. మీరు కెప్టెన్ వీడు పర్మనెంట్గా ఉంటాడు, వీడు టీంలో ఉంటాడు కాబట్టి వీడిపైన ఏమైనా చెప్తే మాకు మళ్ళీ ఫ్యూచర్ ఉండదు, అలాంటిది అనుకోవద్దండి. ఎవరు కెప్టెన్లు కాదు. నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు నేను సీనియర్స్కి 25 అబవ్ ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ చేశా. ఎవరన్నా కూడా అలాగ మీతో బిహేవ్ చేస్తే వాడు కెప్టెన్ అనుకున్న వాడిని పక్కా పెట్టి మిమ్మల్ని కెప్టెన్ చేస్తా. నిజాయితీగా ఉండండి, అర్థమైందా? మీ కష్టాలు మాకు చెప్పకపోతే మాకు తెలియదు. కెప్టెన్ అంటే ఎవరికి కొమ్ములు రాలా, వాళ్ళని ఒక డిసిప్లైన్గా వాళ్ళు లీడ్ చేస్తారని మీ దగ్గర పెట్టాము అంతే తప్ప వాళ్ళు ఫిక్స్డ్ కెప్టెన్స్ కాదు. ఎవరు బాగా ఆడితే వాళ్ళు ముందు ఉంటారు, ఎవరు డిసిప్లైన్గా ఉంటే వాడు కెప్టెన్గా లీడ్ చేస్తాడు అంతే తప్ప వాడు పర్మనెంట్ కెప్టెను వాడిపైన చెప్తే మాకేమో ఇబ్బంది అనే ఫీల్ వద్దు. ఓపెన్ అవ్వండి, ఎవరు తప్పు చేస్తారో చెప్పండి. అసోసియేషన్ డెఫినెట్గా కరెక్ట్ చేసుకుంటుంది, అటువంటి వాడికి డెఫినెట్గా పనిష్మెంట్ ఇస్తుంది. లాస్ట్ టైం మ్యాచ్లు ఆడినప్పుడు మన బాలాజీ అండ్ రెడ్డి ప్రకాష్ ఇద్దరికి కూడా స్టేట్ మ్యాచ్ల్లో అన్యాయం జరిగింది. ఎవరు అన్యాయం చేశారు, ఏ విధంగా అన్యాయం అయింది అన్నీ దాని మీద వర్కౌట్ చేశాను. మీరు పాపం వాళ్ళు అంత కష్టపడినా వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు. ఈసారి నుంచి అవి కూడా ఆ ఇద్దరు పిల్లలకే కాదు ఇంకో పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా డెఫినెట్గా ఫైట్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు అసోసియేషన్ కన్నా ఏం ముఖ్యం కాదు, పిల్లల కన్నా నాకేం ముఖ్యం కాదు. నేను ఈ పదవిలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను ఎవరితో అన్నా అసోసియేషన్ గురించి ఫైట్ చేయగలను. కాబట్టి మీకోసం నేను అంత స్ట్రాంగ్ అసూరెన్స్ ఇస్తున్నా. మీరు డిసిప్లైన్గా ఉండండి, మీ వర్త్, మీ టాలెంట్ బాగా చూపించండి, మీరు బాగా ఆడండి. అసోసియేషన్ ఏం చేయాలో, ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకు ఎఫెక్ట్ పెడతాం. డెఫినెట్గా 1-2 ఇన్సిడెంట్లు జరుగుతాయి, దాన్ని ఇంకొకరికి జరగకుండా సీరియస్గా తీసుకొని అసోసియేషన్ ముందుకు పోతుంది. కాబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి. వన్స్ అగైన్ మీరు లాస్ట్ ఈ మ్యాచ్లు గెలిచిన వాళ్ళకి కూడా, వెంకటగిరిలో గెలిచిన వాళ్ళకి కూడా కంగ్రాట్స్. ఆ ప్రోగ్రామ్ కూడా మన గిరి చెప్పాడు, ఫైనల్స్ డే రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కూడా.
డెఫినెట్గా మ్యాచ్ విన్నర్స్ లూజర్స్ అని పక్కన పెట్టండి. ఈ మ్యాచ్ల్లో గెలిచిన తర్వాత నేను ముందుగా చెప్పాను, ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరినీ 2, 3 టీములు తీస్తాము. ఇక మీదట స్టేట్లో ఎక్కడ ఏ టోర్నమెంట్ జరిగినా వాళ్ళని డెఫినెట్గా అక్కడ పంపిస్తాము. కాబట్టి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత అయ్యో సార్ నాకు లేదు ఇది లేదు అంటే కుదరదు. మీ ప్రాబ్లంలు ఏమన్నా ఉంటే కూడా ఈ మ్యాచ్లు జరిగే లోపల చెప్పాలి. అయిపోయిన తర్వాత నాకు వాడు ఛాన్స్ ఇవ్వలేదు వీడి ఛాన్స్ ఇవ్వలేదంటే కుదరదు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.